నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని మజ్జిగ పునుకులు తయారు చేద్దామండి. ఇవి చాలా క్రంచీగా, సూపర్ క్రంచీగా ఉంటాయండి. లోపలంతా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, మీకు సౌండ్ తెలుస్తుంది కదండి, కర్కర్లాడతాయి. లోపల చక్కగా కుక్ అయిపోతాయి, మెత్తగా మృదువుగా ఉంటాయి, పైకి కర్కర్లాడుతూ ఉంటాయి. ఇవి చేసుకోవడం చాలా సులభమండి. ఏ పిండిలు నానబెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 ఇంచీల అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు తరుక్కొని ఒకసారి ముందు మిక్సీ పట్టేసుకోవాలండి. దాంట్లో ముక్కలుగా వచ్చేదానికన్నా ఇలా మిక్సీ పట్టి చేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం పచ్చిమిర్చి ఇలా కోర్సుగా గ్రైండర్ అయిపోయిన తర్వాత పుల్లటి కప్పు పెరుగు తీసుకోండి. ఎంత పెరుగు తీసుకున్నామో అంతే పిండి తీసుకోవాలి మనం. సో కప్పు పెరుగు తీసుకొని ఈ పచ్చిమిర్చి అల్లం దాంట్లోనే అది వేసి దాన్ని కూడా బాగా ఒకసారి మిక్సీ పట్టేయండి. పట్టేస్తే ఇలాగా తొరకలో ఏమీ లేకుండా రెడీ అయిపోద్ది. దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యం పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేసి పెరుగు వేసి మిక్సీ పట్టుకున్న ఈ మజ్జిగని పిండిలో కొంచెం వేసుకొని మనకి ఎంత కావాలో కలుపుకోవాలన్నమాట. మోస్ట్లీ మనం తీసుకునే మజ్జిగకి ఈ పిండికి సరిపోద్ది కరెక్ట్గా. ఒకవేళ సరిపోలేదు, పునుకులు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ గట్టిగా వచ్చేస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్ల కన్నా వాటర్ పడదు. అయితే నేను తీసుకున్న మజ్జిగకి ఇలాగ అయింది. నేనైతే కొద్దిగా ఇంకొంచెం మిక్సీ తురుపుకొని ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకున్నాను. సో ఇది నాకైతే ఇంక సరిపోయిందండి. ఇంకా పిండి తడిపెట్టుకోవడానికి ఈ మజ్జిగ ఇలా సరిపోయింది. మీరు కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోని సన్నగా కట్ చేసుకుంది ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి, అది తీసుకోవాలి. ఉల్లితరుగు ఒక కప్పు, చిన్న కప్పుతో కప్పు ఉల్లితరుగు, అలాగే కొంచెం 4-5 కరివేపాకు కట్ చేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని చేయి తడి చేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలండి. ఇందులో మైదా కానీ, శనగపిండి కానీ, లేకపోతే వంట సోడా కానీ ఏది ఉపయోగించక్కర్లేదండి. అప్పటికప్పుడు 5 నిమిషాలు తయారు చేసుకోవచ్చండి. ఇంకా సమ్మర్లోని ఇలా తయారు చేసుకుంటే మన పొట్టకి హాయిగా ఉంటుంది. ఇంకా ఒక 2-3 కొంచెం తిందాం అనుకుంటే 2-3 ప్లేట్లు తిన్నా కూడా అసలు విసుగు అనిపించదు. చూసారు కదండి, పిండి అలా బాగా కలుపుకుంటే ఇలా పునుకులు వేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి రెడీ అవుతుంది. మీరు అది చూసుకోండి, జారుగా వేసేస్తే నూనె పీల్చేస్తే ఆ టైట్లో ఉండేటట్టే వేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోండి. చిన్న వేసుకోవచ్చు, కొంచెం మీడియం సైజులో వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా ఏ మాత్రం పచ్చితనం లేకుండా చక్కగా వేగిపోతాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని నూనె మరిగిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని మొత్తం పునుకులన్నీ చక్కగా వేసుకోవాలండి. కొంచెం పిండి ముద్దలు తీసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చేసుకున్నాం కదా. మీకు గుండ్రంగా కావాలంటే గుండ్రంగా చేసుకోండి. ఇలా పకోడీలా కావాలన్నా ఎలా వేసుకున్నా అది రుచి అయితే ఏమీ మారదు, క్రిస్పీనెస్ కూడా ఏమీ తగ్గదు. సో ఇలా మొత్తం అన్నీ కూడా మనం పునుకులన్నిటినీ కూడా ఇలాగే వేసి తీసుకొని చక్కగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్లోకి వేగిపోయిన తర్వాత మనం ఫిల్టర్ ఆయిల్ తీసుకునే చట్టం ఉంటుంది కదా, అందులో తీసుకొని అన్నిటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా పునుకులు కూడా వేసుకోవాలండి. ఇవి నిజంగా సమ్మర్లోని ఇవి తినండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కూడా తినొచ్చు. ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి అని అడుగుతూ ఉంటారు కదా. సమ్మర్లో ఆకలి కూడా మనకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి టైంలోని తీసుకొని ఇలాగ కొంచెం మజ్జిగలో కొంచెం పిండి కలుపుకొని చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వేసుకొని ఇవ్వండి. ఏమి నానబెట్టక్కర్లేదండి. అలాగే సోడా కానీ ఏమి ఉపయోగించక్కర్లేదు. శనగపిండి మైదా కూడా లేకుండా ఉట్టి బియ్యం పిండితోనే తయారు చేసుకునే ఈ చల్ల పునుగులు, ఈ మజ్జిగ పునుగులు మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయండి, లోపల కమ్మగా ఉంటాయి. చట్నీ మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పిండి మొత్తం అలాగే వేసుకోవాలి. చూసారా, ఇలా ఉంచుతుంటే నా చెయ్యి కాలిపోతుందండి. అంత వేడి మీద కూడా చాలా బాగుంటాయి. చల్లారాక కూడా కర్కర్లాడుతూనే ఉంటాయి. నేనైతే దీనికోసం బొంబాయి చట్నీ చేసుకున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ మజ్జిగ పునుకులు లేదా చల్ల పునుకులు వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.